మీరు స్వామీజీ బట్టలు వేసుకున్నారా? రుద్రాక్షలు వేసుకున్నారా? అడుక్కేసుకున్నారు. సాధు అనేవాడు. సాధు అడుక్కునే పిచ్చోడు సాధు. సాధు గారు అనేవాళ్ళు. సాధు అనేవాళ్ళు కొంతమంది తాయితరగాడతాం అనేవాళ్ళు. నా గడ్డం అవన్నీ చూసి. ఎన్ని సంవత్సరాలు పిచ్చోడిగా ఉన్నారు మీరు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మామూలు, 7 సంవత్సరాలు బాగా, 14 ఏళ్ళు అసలు. ఇది అల్లమ్మ, ఇది బాగా పెడితే కలిసి వద్దని చెప్పి అంటుంటే దానికి నల్ల మేకపోతులు కోసి బియ్యం, కందిపప్పు సమస్తం పంపిస్తా. ఆయన మా బామ్మరిదే, కానీ ఆయనకి చాలక చూపించి వదిలిపెట్టినాం. యేసుప్రభు నేను బాగు చేస్తే నీకు నెలకు పంపిస్తా సామాగ్రి మొత్తం, మీరందరూ తినండి. ఆ మీటింగులో ఆ నెలలోనే బాప్టిజం ఇచ్చారు పిచ్చోడికి. ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, నాకు తెలగా మన బాప్టిజం అంటే ఈ బాప్టిజం ఇచ్చి పైకి ఒడ్డెక్కిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇప్పుడు మన యొక్క అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా దాన్ని పూర్తిగా వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీరు ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం, ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. అది అమ్మ నాన్నకు ఒక్కడిని. నా పేరు వెంకటేశ్వర్లు. నాకు 2 చెల్లెలు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి మేము చాలా కష్టపడి మేము కష్టపడి బ్రతికేవాళ్ళం. నాకు చదువు లేదు. చాలా మూమెంట్లు అలా బ్రతుకుతుంటే మేము అల్లులం కాబట్టి అనేక మంది దేవుళ్ళం మొక్కేవాళ్ళం. ఎల్లమ్మని, ఉప్పలమ్మ, తిరుపతి, తిరుమలగిరి ఇలాంటివి మాకు నోటేడు అనమాట. మా అమ్మ, మా నాన్న కానీ మాకు కానీ. అలా కనుక మేము మొక్కుంటూ మేము కష్టపడి బతుకుతుంటే పుట్టింది. ఆ పుట్టినప్పుడు ఆ పుట్టకి పాలు పోయటం, కోడిగుడ్లు వేయటం, ప్రార్థన చేయాలా, దాన్ని పూజిస్తున్నాం. అది ఎల్లమ్మ పుట్ట అనేది పేరు అనమాట. మేము కూడా ఎల్లమ్మ అంటే మాకు అప్పుడు ఇష్టం అనమాట. ఎల్లమ్మ, ఉప్పలమ్మ అని వాటిని పూజించడం ఇలా చేస్తూ ఉంటే రోజుకు రోజు మా ఇంట్లో కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఎట్లా కష్టాలు ఎక్కువవుతున్నాయి? మా అమ్మ మనసు మారిపోతుంది రోజుకు రోజు. మా నాన్నగారి మనసు మారిపోతుంది. మా ఇంట్లో కనీసం కష్టపడి మా బ్రతుకుల్ని అమ్మ కళ్ళు తాగటం ఆరంభం చేసింది. కళ్ళమ్మటి సారు తాగటం ఆరంభం చేసింది. తర్వాత నాన్న కూడా తాగుతున్నాడు. తర్వాత చిన్నగా నేను బీడీ తాగటము ఇలా అలవాటు అయిపోతుంది. సాయంత్రం పెట్టుపోయి పొద్దాలు కష్టపడి వచ్చేవాళ్ళం. సాయంత్రానికి అమ్మ సుట్ట తాగేది, నాన్న సుట్ట తాగేది, నేను బీడీ తాగేవాడిని. ముగ్గురు కళ్ళు తాగుతూ ఉంటాం. నేను కూడా తాగుతున్నాను. ఇక మొదలుపెట్టాను. కళ్ళు తాగుతున్నాను, బీడీ తాగుతున్నాను, ఇలా జరుగుతుంది. చివరికి వచ్చేసరికి మా ఇంట్లో ఈ పుట్ట పుట్టినప్పుడు ఇది అల్లమ్మ, ఇది బాగా పెడితే కలిసి వద్దని చెప్పి అంటుంటే దానికి నల్ల మేకపోతులు కోసి పెట్టేవాళ్ళం. ఆ వంతున 3 సంవత్సరాలు పెట్టాను. పెడితే ఇంకా ఎక్కువైపోతున్నాయి బాధలు, ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే కొండ మార్పిడి చేసుకున్నాం. మా చెల్లెలనేమో అటిచ్చాం మేనత్త కొడుక్కి, మేనత్త కూతురు నాకు ఇచ్చారు. ఇక చేసుకునేటప్పుడు బాగానే ఉన్నాయి. అక్కడే పాపం బేపనాయని చెప్పాడు, నీకు ఒక్కగాని ఒక కొడుకు, కొండ మార్పిడి చేయొద్దంటే మా నాన్నగారు మా చెల్లెలు కొంచెం తిక్కలు జలగొడతారేమని కొండ మార్పిడి చేశాడు. చేస్తే ఆ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద లేదు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద లేదు. మా చెల్లెలకి 2 పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేరు. నా భార్యని పంపనంటున్నారు. నేను పంపం, మా రెండోడు పంపం, మేము వేరే సంబంధం ఇస్తామంటున్నారు. మీ చెల్లెల్ని ఆడమంటున్నారు. అమ్మో, నా పిల్లాన్ని కనుక వాళ్ళు పంపకుండా ఉంటే మా చెల్లెల్ని వేలదేమో అని ఆ కష్టాల్లో ఎంతో బాధపడుతూ భార్యతో మంచిగా ఉండేవాడిని. ఎన్ని మాటలను తెచ్చుకునేవాడిని భార్యని. అలా ఉండి ఏరు పోసుకున్నాను. చిన్నక ఏరున్నాను. ఎందుకంటే అట్లా కొంత బాధలు తప్పుతామని ఏరుండి కొంత 4 ఏళ్ళకి పిల్లలు పుట్టారు మాకు. పెద్ద అబ్బాయి కడుపులో పడ్డాడు, చిన్న అబ్బాయి పుట్టాడు. ఇంకా ఎక్కువైతున్నాయి కష్టాలు. ఉండటానికి ఇల్లు కూడా పడిపోయింది. ఆ పుట్టిన ఇల్లు అయి పడిపోయింది. ఇంకొక ఇల్లు పడిపోయింది. చివరికి అమ్మ మైండ్ పోయింది. నాన్నగారికి ఏమో చిన్న పెళ్లి చేసి అప్పులు పాలైపోయినాయి. అప్పుడు ఎంత ఎకరం 20,000, ఎకరం 20,000 అప్పుడు. సరే 7 ఎకరాల పొలం పోద్ది అంటున్నారు అప్పులకి. చివరికి ఏం అర్థం కావట్లేదు.
చివరికి మా అత్తగారు ఏంటి నీకు కొద్దిగా ఉందని ఇచ్చాం కానీ మీరు అప్పుల పాలవుతారు, తాగుపోతారు, మీ కుటుంబం మంచిది కానీ వాళ్ళు సరే ఏది ఏమన్నా మనం చేసేది ఏమీ లేదు. అప్పుడు మనకి ఎవరు అండలేరు. నాన్నగారు అమ్మ మైండ్ పోతుంది, చివరికి ఏం అర్థం కావట్లేదు. ఏది అయినా అన్నిటికీ నరిగి వలుగుంటున్నా కానీ నా మైండ్ పని చేయట్లేక, ఇక నా మీద పడి నా మైండ్ పని చేయటం. నాకు చిన్నగా మందు తాగటం, పనికి పోతేనేమో ఆ పంటలు పండట్లే, ఆ చెవులు పంటలు పండట్లే, అప్పుల పాలు అయిపోతున్నాయి. ఊళ్ళో పోతే ఎవరు రూపాయి ఇవ్వట్లేదు, ఎటు అర్థం కావట్లేదు. ఇటు చూస్తే అత్తగారు వాళ్ళు గొడవ, ఇటు చూస్తే చెల్లెలను తీసుకుపోవట్లేదు. చివరికి నా మైండ్ పని చేయట్లేదు. వాళ్ళు చేతపడి వీళ్ళు చేతపడి అని వాళ్ళు తాతలు కట్టడం, వీళ్ళు తాతలు కట్టడం, ఆ డబ్బులు ఎక్కువైపోతున్నాయి. చివరికి వచ్చేసరికి వాళ్ళు కడతా ఉంటే ఏంటో తగ్గలేదంటే ఈసారి పెద్దది కడదామనేవాళ్ళు. ఎప్పుడు చిన్నవి కట్టిన పెద్దవి కడదామనేది. 5,000 10,000 అప్పుడు వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. సరే ఏది ఏమైనా మనం చేసేది ఏమి లేదు. అట్లా తర్వాత కొన్ని విగ్రహాల కాడికి పోయాం. తిరుపతి, తిరుమలగిరి, భద్రాచలం, పరమశాల, వేలాద్రి, నవిల, జానపడి సైదులు, చెదురుమాదల, అంకమ్మ కాడికి పోయినా. ప్రిన్సిపల్ గోపి సామాన్లు కూడా వేసుకున్నాను. ఇవన్నీ చేశాను నేనైతే. కానీ ఎందుకంటే దేవుడని. కానీ ఎవరి కాడ ఏం సాయం దొరకలేదు. చివరికి మైండ్ పోయింది. మైండ్ పోయి ఇక అడవిలోకి పడ్డాను. ఇక పోవటం, అడుక్కోవటం, దారి పిచ్చోళ్ళలాగా పోవటంతో ఎప్పుడో 2 నెలల పిల్లమే మనసులో పోయేది. ఇక పిల్లల మీద మనసులో పోయేది, ఇంటి మీద మనసులో పోయేది, ఆస్తి మీద మనసులో పోయేది. ఇక ఇటు పడితే ఇటుబడే పోతూ ఉండేవాడిని. ఎవరైనా అన్నం పెడితే తినేవాడిని, లేకపోతే పిచ్చోళ్ళలాగా పోతూ ఉండేవాడిని. అట్లా ఎవరన్నా అయ్యా మీ గొడ్డగా అన్నం పెడతారనేది. అరకదొంతండి పిచ్చోడు బలేకదొంతండి అని చెప్పి అరకదున్ని అనేవాళ్ళు. అరకదొంతే వాళ్ళు ఏం చేసే 100 50 ఇచ్చే 20, అప్పుడు 100 20 30 ఇచ్చే. ఆ 20 30 సార్ తాగటమే. అవి సార్ తాగి అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండేది, మళ్ళీ వెళ్ళిపోతుండే మైండ్ లేక. ఇట్లా జరుగుతూ ఉంది. వీళ్ళు నాన్న చూపించి వదిలిపెట్టాడు. నాన్నకు మనసు లేదు. భార్య కూడా ఇక బాగుపడ్డామని భయం అయింది ఆమెకి. ఇక చివరికి అమ్మకి అసలే మైండ్ పోయింది. ఇక చివరికి చెల్లెళ్ళు వాళ్ళ కాడ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు. చివరికి ఏంటంటే ఆ వండిళ్ళు కూడా పడిపోయినాయండి. పడిపోయినప్పుడు ప్రేమాది పిల్లల అట్లుండి కూడా ఇల్లు కట్టుకున్నాను. అసలు నిజంగా గొప్ప కార్యం అన్నమాట. ఇల్లు కట్టిన ఆ ఇంట్లో పోయినది కూడా గుర్తులేదు. అంత అకస్మార్గం అయిపోయింది. ఆ రేత్రే మైండ్ పోయింది. మళ్ళా అటు తిరగం. ఇంటికి పోతే కనీసం ఒక 20 రోజులు తిరిగేవాడిని బయట. 20 రోజులు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. పిల్లలు చూసుకునేవాడిని. మళ్ళా ఇంటికాడ కాలనీలో మళ్ళా పోవటమే. వీళ్ళు కాపలా కాసేవాళ్ళు. కాపలా కాసి ఏ రేతి కాడ తప్పించుకొని పోయేవాడిని. అట్లా ఇక రాడు, ఇక మారడు అని చెప్పి వాళ్ళు చూపించి కూడా వదిలిపెట్టారు. అమ్మ నాన్న వదిలిపెట్టారు. ఇక అడుక్కునేవాడిని. వాళ్ళ కోట కాయటం, అటుకోట కాయటం. లెమ్మడోళ్ళు పొయ్యిల కింద మంట పెట్టుకునేవాళ్ళు. సార్ పొయ్యిల కింద పెట్టుకొని పిచ్చారు పోసేది నాకు. ఆ పిచ్చారు పోతే ఆ మంట కాడ పండుకుని ఆ పొయ్యి కాడ పండుకు వాళ్ళు కొండలు వేసుకొని పోయేవాళ్ళు. లేచి నిసా దిగాక చూస్తే ఏముంది, ఆ కొండల కాడ ఆ పొయ్యి కాడ ఉండేవాడిని నేను. అది చీకటి పడ్డా ఏర్పడి ఎడిపోయేది, అలపోయేది. ఇక అట్నే పండుకునేది. వాళ్ళు పోయేటప్పుడు కొంచెం సారు ఉంచిపోయేది. ఆ సారు దాకా ఆడే పండేది. అలాంటి బ్రతుకుని చివరికి ఏమేమి అర్థం కావట్లేదు. అటు తిరిగి గడ్డం ఎట్టొచ్చింది. వాళ్ళు అంటారు పిచ్చగాళ్ళు అప్పుడు అడుక్కుంటానికి పోతున్నాను. పిచ్చగాళ్ళు అడుక్కుంటానికి పోతుంటే నేను కూడా గడ్డం ఇలా పెరిగింది. వాళ్ళు ఎర్రబట్టలు ఇస్తే కట్టుకొని అడుక్కుంటున్నాను. అడుక్కుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మాటలేమో కలుపుకునేవాళ్ళు. పొద్దుచాల బిచ్చం మళ్ళీ మనకేస్తారేమో అని, లేకపోతే మనకి అన్నం వేస్తారని మనం గొలుకోపోయేది, ఎలగొట్టేవాళ్ళు. అట్లా ఆ ద్వారకల్లు, మైబాదు, కొత్తగూడెం, భద్రాచలం ఇవన్నీ అడుక్కొని తిరిగేవాడిని ఆ ఏరియాలో అప్పుడు రోజుల్లోనే. సరే ఎవరైనా పెట్టి తింటాం, లేకపోతే ఎట్లా తీసుకుంటుంది. రేత్రి పిచ్చోడు నువ్వు ఇళ్ళలో పండగ మాకు ఊళ్ళో అంటే చాలా బండేది, లైట్లు చూసుకుంటా. పొద్దున్నే ఊళ్ళో పోయేది. ఊళ్ళో పోతే వాళ్ళు పిచ్చోడిని తనం తింటాం అంటే ఎంకాడ తింటాం అన్నం. సారిపోయి ఆయన దండం పెడతాను. అప్పుడు పొయ్యి కాడ లెమ్మెళ్ళు పిచ్చి సార్ బాగుండేది. అటు ఎవరో ఒకరు పొయ్యి కాడికి పోతే సారు పోయటం, మంట పెట్టుకునేవాళ్ళు, నీళ్ళు తెప్పించుకునేవాళ్ళు నాతోటి. అట్లా చేసేవాళ్ళు. మళ్ళీ కాసేపు మాగలేనప్పుడు ఊళ్ళో పోతే ఎవరైనా ముద్ద అన్నం పెట్టేవాళ్ళు ఎర్రబట్టలతోటి. అప్పుడు వాళ్ళు బియ్యం ఇన్ని బియ్యం వేసిన అవి సార్ తాగటమే. వాళ్ళు పాలు ఎలా పేడేసిన అవి అమ్ముకొని సార్ తాగటమే. ఇక రెండో పనేం లేదు. సారా పడిపోవటం. పిల్లల మీద లేదు, ఇంటి మీద లేదు, ఆస్తి మీద లేదు, దేని మీద లేదు అసలు. ఇక దెయ్యాలతోటి మాట్లాడుతుండేవాడిని. నాతోటి ఎవరో మాట్లాడినట్టే ఉండేది. నా పక్కన ఒకరు పండుకున్నట్టు ఉండేది. నా చుట్టూ మనుషులు ఉన్నట్టే ఉండేది. రేత్రి కూడా అవి మరి దెయ్యాలు అట్టుకుంది. ఇట్లా కిసకిసలాడేది ఒక్కోసారి. అయినా కూడా వాటిలో నేలమైపోయాను. చివరికి కొత్తగూడెం, భద్రాచలం ఇవన్నీ
కొత్తగూడెంలో మొర్రేడు వాగులో పండుకున్నాను. మొర్రేడు వాగులో ఆ మొర్రేడు వాగులో పండుకున్నాను నేను. ప్రేమనాథ పిల్లారా, అలాంటి బ్రతుకునాది. చివరికి వచ్చేసరికి 2001లో వాస్తవంగా చెప్పాలంటే యేసుప్రభుకి ఏనాడు దండం పెట్టలే, 10 రూపాయలు కానికే లేదు. అలాంటి నా బ్రతుకుని ఖమ్మంలో కూడా అడుక్కున్నాను. గాంధీ చౌకలో పనికి పోతే సుతారు వాళ్ళు పనికి తెసిపోయేవాళ్ళు, పిచ్చోడు రారనేది. అప్పుడంతా 50 రూపాయలు 40 రూపాయలు. తెసపోతే బాగా పని చెప్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అన్నం తినమ్మని 10 రూపాయలు. ఎక్కడ పోయినా అన్నం దొరకపోయేది. ఇప్పుడు దొరుకుతున్నప్పుడు అన్నం దొరకపోయేది. పడిపోయేవాడిని. ఏదో అదో ఇంతో తిని అలాంటి పని చేస్తే పడిపోయి మళ్ళీ ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పెట్టి తాగి ఆడపడిపోయి నాకే చనిపోయేది. అలాంటి బ్రతుకు. గాంధీ చౌకలో కూడా పండుకున్నాను. ఇలా తిరుగుతుంటే అమ్మ నాన్న వదిలిపెట్టారు, భార్య వదిలిపెట్టింది, అత్తగారు వదిలిపెట్టారు. చివరికి అత్తగారు మా కాడన్నా బాగుంటామని వాళ్ళు తీసిపోయి వాళ్ళ ఊరి బయట మామిడి తోటలో ఇల్లు ఇచ్చారు. గది ఉంటే ఇచ్చి అక్కడ ఉంచారు. ఉంచితే అక్కడ కూడా నన్ను పట్టింది వాళ్ళు ఉన్నట్లా. ఆడ కూడా ఆళ్ళెళ్ళమని పోవటం, పద్దావులు మైండ్ ఉంటే పనికి పోతాం, మైండ్ లేకపోతే వెళ్ళిపోతూ ఉండేది. మళ్ళీ మంచిగా ఉన్నాడు వచ్చేది. ఊరి పిచ్చోడు వస్తాడు అని చెప్పి వాళ్ళేం చేసేది, బామ్మదులు కొట్టేవాళ్ళు. పిల్లం అట్నే పాపం కొనుక్కుంటే అంత అన్నం పెట్టేది, లేకపోతే లేదు. అలాంటి స్థితులు అన్నమాట. చివరి పాయింట్లో ఇక ఒక రోజు నాకు గడ్డ పెట్ట అలగిపోయింది. జుట్టు నల్ల కమ్మడి, ఎర్ర బట్టలు. ఇక్కడ ఆ పిచ్చోడికి అడుక్కుంటే ఆడపడితే ఆడే పడుకుంటూ పోతుంటే రోడ్ల మీద ఒక అమ్మాయి నేను గొడ్ల కాసాం చిన్నప్పుడు. ఆ అమ్మాయిని నాగరాజు దగ్గర సీతంపేట ఇచ్చానంటే నాకు తెలియదు. నేను కొత్త చిన్నమాడ పోయి చిన్నమాడ నుంచి వస్తుంటే ఆ అమ్మాయి ఎక్కడ చూసి అమ్మ ఈ అబ్బాయి మా ఊరు, మీ ఇద్దరం గొడగాసిన చిన్నప్పుడు, ఈ అబ్బాయి కార్తీ ఉంది, వాళ్ళ అమ్మ నాకు ఒక్కడే, మీరు ప్రార్థన పోతారుగా, ఎట్టలేం సరే మీరు ప్రార్థన చేసుకోండి, మీకు 100-200 కావాలి అవసరం నేనెత్తా. ఆ పిల్లగాడు మా ఇంటి పక్కనే గొడ్ల కాసేది, మీ ఇద్దరం మంచోడు, ఎందుకు వచ్చిందో తెలియదు అని చెప్పి వాళ్ళందరూ తెలియపరిచింది. వాళ్ళు ఆ రేతి నాగరంశంలో సీతపేటలో పట్టుకొని ఎర్రబట్టలను ఇడిచి తలకపోసి తెల్లబట్టలు కట్టారు. తెల్లబట్టలు కట్టి నాటుకోని కోసి కడుపు నిండా అన్నం పెట్టారు. ఆ రేత్రి యేసుప్రభులు అంత ప్రేమ ఉన్న సంగతి నాకు తెలియదు. కడుపు నిండా పెట్టి తెల్ల బిర్రి మీద పండుకున్నా. వాళ్ళు తెల్లారు కూర్చొని ప్రార్థన చేశారండి. నాకు దాదాపు 8 మంది తెల్లారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత నాకు నిద్ర పట్టింది. మరి వాళ్ళు ఎప్పుడు పోయారు. తెల్లజాములో మరి నడిచేటప్పుడు ఎప్పుడో కానీ ఒక కళ వచ్చింది నాకు. ఏం కళ వచ్చిందంటే ఇది బందరా. ఇప్పుడు కూడా తెలియదు నాకు బందరా. ఇది బందర సముద్రం. ఆ సముద్రం పడవ ఎక్కించిండు. ఆ పడవ ఆయన దోలుతుండు. ఒక ఆయన పడవలో కూర్చున్నా, అలలు కొడుతాను ఇట్లా, నీకేం కాదు నువ్వు అరకుండా కూర్చో అని చెప్పి ఆ పడవను బాగా తరిగి తోలి ఆ ఎత్తైన కొండెక్కించిండు. స్తోత్రం కలుగును గాక. ఇక అది కుక్కలు గుర్తుంది నాకు. తెల్లారిపోతే నీళ్ళు వచ్చాయా రాత్రి, నీకు ఏమైనా కళ వచ్చిందా, మేము రాత్రి తెల్లారి ప్రార్థన చేసినాం అని చెప్తుంటే నాకు ఒకటి వచ్చిందమ్మ రాత్రి అన్న. ఏంటి అయ్యా అన్నారు. బందర సముద్రం అంట, దాంట్లో పడవెక్కిచ్చాడు, ఒక ఆయన దోలుతున్నాడు, నా భయమే ఏడుతుంటే ఎత్తైన కొండ ఎక్కిచ్చాడు అని చెప్పంటే నీకు తిరుగులేపో అన్నారు అని ఆ రోజు వాళ్ళ కాడ ఉంచుకున్నారు. తెల్లారి నాగలంచ బర్ణబాసాయి గారికి పట్టించారు నన్ను. నాగలంచ అయ్యగారు ఏం చేసిన పాపం బేదోడు అయ్యగారు కూడా, చిన్నది ఇల్లు కూడా వాళ్ళది. అయ్యగారు ఏం చేసేవాడు, అంత అన్నం పెట్టేది, వాళ్ళు ఉంచుకొని ప్రార్థన చేయించేవాడు. గిరకబాయి, చిన్న గిరకబాయి. మా బావగారు ప్రెసిడెంట్, మా సెల్లెలు పాత్రపాడిచ్చాం. ఆయన అప్పుడే ప్రెసిడెంట్ ఆ రోజుల్లోనే. ఆయన ఏమంటే మా బామ్మర్దిని మీరు బాగు చేస్తే మీకు బియ్యం, కందిపప్పు సమస్తం పంపిస్తా. ఆయన మా బామ్మర్దే, కానీ ఆయనకి చాలా లెక్క చూపించి వదిలిపెట్టినాం. యేసుప్రభు నువ్వు బాగు చేస్తే నీకు నెలకు పంపిస్తా సామాగ్రి మొత్తం, మీరందరూ తినండి, కానీ ఆయన బట్టి మీరు బాగు చేస్తే ఆయన దేవుడికి వదిలిపెడతాం అని అన్నాడు. ఈ అయ్యగారు ఏం చేసిండు, రాజత్వంగా అయ్యగారు ఆ మీటింగులో 6 నెలల్లో నాకు బాప్టిజం ఇచ్చారు. పిచ్చోడికి ఇచ్చిన తర్వాత నేనేం చేసాను, నాకు తెలగా మరి బాప్టిజం అంటే, ఈ బాప్టిజం ఇచ్చి పైకి ఒడ్డెక్కిచ్చారు. మా అమ్మగారిని అంటున్నా, అమ్మ ఒక బీడీలు కొనుక్కుంటాం రూపాయి అన్న. వచ్చింది రూపాయి ఇస్తే బీడీలు కొనుక్కొని బీడీ తాగుతాను. ఒక పిచ్చోడు బీడీ తాగుతున్న బాప్టిజం తీసుకొని అంటున్నారు. మరి నాకు తెలియదు కదా. అట్లుండి చిన్నగా మళ్ళీ ఆ చర్చిలో ఒప్పచెప్పారు నాగలంచ. అప్పచెప్తే వాళ్ళు చాలా ముట్టోళ్ళు, వరే మా ఎమ్మటారా మా చాలా 2 బిందెలు నీళ్ళు మొద్దు కానీ మందు కొట్టడానికి
అని తెసపోవడం, కళ్ళు పోపించాడు కళ్ళు, సార పోపించాడు సారా, బిడీలు కొని పెడుతున్నారు వీళ్ళు అనిలుగా. అయ్యగారికి మంటమళ్ళు ఈ పిచ్చోడు బాగుపడ్డు, ఈ పిచ్చోడిని దేవుడు మట్టుకోడు, మరి వీళ్ళని లేకపోతున్నారు, వీళ్ళకి చర్చికాళ్ళు ఉంచట్లేదు అని చెప్పి ఒక నెల ఉంచుకొని వదిలిపెట్టిండు. ఇక బాగుపడడం వదిలిపెట్టిండు. మళ్ళా దేశం పాలైపోయినా, మళ్ళా చెంచారైపోయినా అడుక్కుంటానికి. అడుక్కుంటా మళ్ళా చివరికి మే నెలలో ఏందో ఎవరైనా తీసుకుపోతే బాగా వరి పంట ఏం పండింది, అబ్బాయి ఎవరైనా ముఠా చేసుకుంటే బాగు నన్ను కత్త వాళ్ళంబడి పనికి పోతే 4 బత్తాలు వస్తాయి, 2 బత్తాలు వాళ్ళు తీసుకొని 2 బత్తాలు నాకు ఇస్తే బాగా అన్నం పెట్టి అనే ఒక ఆలోచన కలిగింది నాకు. కలిగితే ఎవరు రాస్తారు పిచ్చోండి, ఎవరు రానిరు కదా అని చెప్పి ఆ సీతంపేట అక్కడ ఈ ఊరు చింతకాయల మీదుగా మరి అక్కడి నుంచి వస్తుంటే పాత్రలపాటులో ఒకళ్ళు ఏం చేశారు, ముఠా మేస్త్రి, మరి పిచ్చోళ్ళ మా ముఠాలు తీసుకుపోతారా, నీకెందుకు అన్నం పెడతాం మేము అని చెప్పి తీసుకుపోయాడు. ఎలకలు ఎంకన్నారని. అది మా పాత్రలపాడే, మా చెల్లి ఉంది అక్కడ. మా చెల్లి ఏం చేస్తే మీ ఇంటికాడ తినేస్తున్నాం మా అన్నయ్యని, రోజు నేను అన్నం కడతా మీ ముఠాలు తీసుకోండి అని చెప్పి మా అమ్మాయి రోజు అన్నం కట్టేది. పోతే అంటే 7 బత్తాలు వడ్డీ వచ్చినాయి. ఇక వాళ్ళ పచ్చికలో పడిపోయినా, రోజు సారిపోతున్నారు, కళ్ళు పోతున్నారు, ఆ ముఠా పనికి పోతుంటే వాళ్ళకి వచ్చిన నాకు వడ్లు వస్తున్నారు పాపం. 7 బత్తాలు వడ్లు వచ్చినాయి. 7 బత్తాలు వడ్లు వచ్చినాయి అమ్ముకుంటున్నామని 7 బత్తాలు వడ్డీలు తీసుకొని మా బాగా తమ్ముడు కర్ర తీసుకోండి, 7 బత్తాలు వడ్డీ నీకు ఈను, మీ పిల్లలు పంపిస్తాయి, వాళ్ళు ఏం తింటారు అని చెప్పి మళ్ళీ అప్పుడు మైండ్ పోయింది. ఇక ఆ కోపం ఈ కోపం ఏమి లేని మళ్ళీ అనాథలు అయిపోయి ఏడుచుకుంటా కాకరాయి వచ్చిన. మే నెల కాకరాయి వస్తే ఇల్లు పాడు కొట్టుకులాడుతుంది, దుబ్బ కొట్టుకులాడుతుంది. అమ్మ నాన్న చిన్న గది, నేనుండి ఇల్లంతా పడిపోయింది, దుబ్బ కొట్టుకులాడుతుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత గుండె కాచాలు సీట్లు పడేయండి, గుండె కాచాలు తూట్లు పడ్డాయి. ఇక ఏం బాటిల్ నోట్లోకి, మే నెలగా ఏం బాటిల్ పోతే మా బాబాయ్ మధ్యకాలం తెచ్చి పిసికి పోతుంటే తిరిగి వస్తుంది, చచ్చిపోతుంది వీడు బతకడిగా అని చెప్పి అందరికి తెలియపరిచిండు. వాళ్ళంతా చూడటానికి వచ్చారు. వచ్చేసరికి యేసుప్రభు టవ్ పడుతుండు, అద్దంలో టవ్ పడుతుండు. మా ఊళ్ళో ఒక ఆయన ప్రార్థన పెట్టిండు. ఆ మాటలు చెవులు పడుతున్నాయి నాకు, ఆ సేవకుడి మాటలు చెవులు పడుతుంటే మా అమ్మగారు నన్న, అమ్మ మీ దండం పెడతా, నాకెందుకో కొద్ది నాదులో మాట్లాడుతున్నాను చిన్నగా, నాకెందుకో ఆ వాక్యమైన బుద్ధి అవుతుంది, నేను తీసుకుపోండి ఆ ప్రార్థనకి, ఆడ పడేయండి, బతికితేనేమో తీసుకురండి, సత్య పారవేయండి అని చిన్నగా నాదిలో చెప్పే వాళ్ళకి చెప్తే తీసిపోయారు. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ఒక మూల ఇట్లా మెట్లు సందు గోడ సందు ఇట్లా కూర్చోబెట్టారు. ఇక ఇట్నే అనుకున్నాను, వాళ్ళంతా కూర్చున్నారు మంచిగా. ఆ ప్రార్థనలో దేవుడు అండి నన్ను మంచి ఒక వెలుగుతో వచ్చి ముట్టాడు. దేవుడికి మహిమ కలుగుగా, ఒక వెలుగులాగా వచ్చి ముట్టాడు నన్నెత్తి నుంచి. ముట్టంగులో ఏమైందంటే నేను కూర్చున్నంత అక్కడ తడిసిపోయింది, చెమట గారిపోయింది ఇదంతా. అప్పుడు ఏందో ఒక కొత్త మలుపు నాలోకి వచ్చినట్టుంది, వచ్చి అప్పటికప్పుడే మాట్లాడుతున్నాయి, అప్పటికప్పుడే బలం వచ్చినట్టుంది, అప్పటికప్పుడే ఒక సంతోషం నాలోకి ఏర్పడుతుంది. ఇక చిన్నగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక అదే సేవకుడు వారం వచ్చి ప్రార్థన పెడుతున్నాడు మా ఊళ్ళో. పెడుతుంటే సరే దేవుడి చిత్తంగా పాకేసిన, అలా ఇంట్లోనేగా ఏర్పాటు చేసి పాకేసి ఆ పాక అయ్యగారికి ఇచ్చిన. అయ్యగారికి ఇస్తే అయ్యగారు వారం వచ్చి ప్రార్థన పెడుతున్నాడు. నేను జనాన్ని యాగర చేయటం నన్ను చూసి జనం వస్తున్నారు నమ్మటానికి, బాగలేని బాగుంటుండగా వస్తున్నారు. ఇక 2001లో ఇది జరిగిందండి. 2002లో మంచిగా బాగు చేశాడు. 2003లో దేవుడు మీలాంటి వారు పెట్టుబడి పెడితే ఎగ్జామ్ పెట్టుకున్న ఆవులు కొనుక్కొని ఎగ్జామ్ పెట్టుకున్నా. 2003లో బావి కూడా తీపించాను, చేలో 4 ఎకరాల చేలో బావి కూడా తీపించి మోటార్ పెట్టించాను. దేవుడు ఒక లేవనెత్తుండే. ఇక వంతున 2004లో నాకు ఒక అనుమానం వచ్చింది. నేను చాలా పాపాలు చేశాను, మందు తాగా, బీడి తాగా, పాపాలు చేశా, అబద్ధాలు ఆడా. మరి పరిశుద్ధులు అంటే యేసుప్రభువారు, ఆ బైబిల్ పట్టుకోలేను నేను, మరి నీ చాలా పాపాలు నా దగ్గర అని చెప్పి ప్రభా నీ దండం పెడతా, మరి నేనైతే అయ్యగారు సంవత్సరం వస్తా, నీ బైబిల్ని పట్టుకోను, నీ మాట చెప్పాలన్నా భయం అవుతుంది అని ఎందుకో భయం వచ్చింది నాకు. భయం వస్తే ఎందుకో ఒక స్వరం వినపడుతుంది, శనివారం నాడు ఈరోజు నువ్వు నాలో ఉండు అనే మాట వస్తుంది. దేవుళ్ళో ఉండి ప్రార్థన చేయని నా మాట వస్తుంది. సరే శనివారం మా అమ్మగారికి చెప్పా, అమ్మ నేను ఈరోజు పొలం రాను, నేను ఈరోజు దేవుళ్ళో ఉంటా, తలకపోసుకొని ప్రార్థన కూర్చుంటాను. స్నానం చేసి ప్రార్థన కూర్చున్నా, 1 గంట దాకా ప్రార్థన చేసిన.
ప్రార్థన చేసినాక నా పాపాలన్నీ పడుతున్నాయి. ఇక రీలో పడ్డట్టు చూపిస్తున్నా దేవుడు. చూపిస్తుంటే ఏడ్చి 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 ప్రార్థన చేసి ఇంకా అట్లా పండుకున్న కుక్కి మంచం తలుపు తీసే ఉంది. ఆ మంచం మీద అట్లా పండుకుంటే నిద్రపట్టింది. ఒక ఆయన వచ్చి హస్తం కళ్ళ మీద 2 కళ్ళ మీద పెట్టాడు. 2 కళ్ళ మీద పెట్టి గట్టిగా పట్టుకున్నాడు. హే ఎవరు నన్ను ఎవరు నువ్వు కళ్ళు మోస్తున్నావు, వెళ్ళిపో, నాకు నిద్ర వస్తుంది, నాకు కోపిక లేదంటే, నేను ప్రభుని నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. నేను ప్రభుని నీతో మాట్లాడుతున్నాను, నీ పేరు వెంకటేశ్వరుడు కాదు, నీ పాపాలను క్షమించాను, నీ పేరు విజయ రాజు అని పిలిపించుకో, నువ్వు నా సేవ చేయమంటున్నాడు. ఓ నా తండ్రి, నా చదువు రాదు, నేను సంచులు మోస్తా, సేవ నంబర్ సంచులు మోస్తా అని అంటున్నాను. అంటే అప్పుడు అంటున్నాడు, కాదు నిన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేశాను, నిన్ను ప్రపంచ సేవకుని చేస్తున్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 2004 నుంచి అలక దున్నుకుంటా సేవకుడికి తోడుండి సువార్త చేయడం హార్మోన్ చేయించాడు దేవుడు. 2006 ఫిబ్రవరి 10వ తారీఖున అభిషేకం పొందాను. 2008లో ఎడ్లమ్మి బయటికి రా అన్నాడు దేవుడు. ఈ ఊరు 2005లోనో 6లోనో వచ్చాను. ఈ ఊరు గుర్తులేదు. ఇక 2008లో ఎడ్లమ్మి బయటికి రా అన్నాడు. నేను గొప్పని చేస్తాను, నీ దండం పెడతా ప్రభా, 2 లక్షల అప్పు ఉంది, 2 లక్షల అప్పు ఉంది, 2 లక్షల అప్పు తీరు, నీ మీద మాటపడకుండా బయటకు వస్తా అని అంటే ఒక్కనాడే 2 లక్షల అప్పు తీర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 2009లో పూర్తిగా సావుకు వచ్చారు. పూర్తిగా సావుకు వచ్చాక దేవుడు ఒక మహాకులం బట్టి పిల్లలు బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చదువుతుండో నాకు తెలీదు. అప్పుడు దేవుడిని అడిగా, ప్రభా మీకు పిలిస్తే వచ్చాను, మరి నా పిల్లలు చదవాలి, మరి అందరి పిల్లలు చదవాలి, నాకంటే పేదోళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ జాబులు ఎట్లా అంటే అప్పుడు ప్రభు నేను చెప్పాను అని ప్రార్థన చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అయ్యా అంటున్నాడు, బీటెక్ చేసే పిల్లగాళ్ళ ఫీజులు లేవాళ్ళు, అందులో నా పిల్లగాళ్ళకి 2 ఫీజులు లేవు. స్తోత్రం కలుగును కాక. వాళ్ళు చదువుకున్నారు. ఆ మూమెంట్లో ఎస్ఏ దయ వల్ల మరి ప్రభు చిత్తాన్ని బట్టి ఈ రోజుకి 9 సంఘాలు నడిపించే భాగ్యం ప్రవహిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును. 9 సంవత్సరాలు ఇప్పుడు నడిపిస్తున్నాను ప్రభు దయ వల్ల. మీరు స్వామీజీ బట్టలు వేసుకున్నారా? రుద్రాక్షలు వేసుకున్నారా? అడుకేసుకున్నాను. మీరు స్వామిగా ఇప్పుడు మిమ్మల్ని చూసి అందరూ ఏమనేది? ఎప్పుడు నన్ను ఏమనేదంటే సాధు అనేవాళ్ళు. సాధు అడుక్కునే పిచ్చోడు సాధు. సాధు గారు అనేవాళ్ళు. సాధు అనేవాళ్ళు కొంతమంది తాయితలు కడతాం అనేవాళ్ళు. నా గడ్డం అవన్నీ చూసి అప్పుడు అట్లా ఎదేసుకొని చేసేవాళ్ళు. సరే, దేవునికి మహాకృపను బట్టి ఎన్ని సంవత్సరాలు పిచ్చోడిగా ఉన్నారు మీరు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మామూలు, 7 సంవత్సరాలు బాగా, 14 ఏళ్ళు అసలు